మీకు అర్థమవుతుందా? ఒక నేను అంత దీనిగా మాట్లాడలేను కానీ ఏమి తెలియకపోయినా నటిస్తే నిలబట్టి మన కాలక్షేపం చేస్తారు కదా అనవసరమైన సందర్భ పేలాపాలని పేలుకుని. వీళ్ళకి కూడా ఒక ఔన్నత్యం క్రియేట్ చేయడానికి ఎలా వెసులుబాట్లు క్రియేట్ చేస్తారో చూడండి. మనం ఇలా దారులు చూపిస్తున్నాం కానీ వాళ్ళు స్ట్రైట్ లైన్ మెథడ్లో ఎలా వస్తున్నారో చూడండి. బీజేపీ ఇది వెనక మ్యాన్ బిహైండ్ ఇది బీజేపీ. భారతాన్ని మొత్తం నడిపించింది కృష్ణ పరమాత్ముడు. ఎలాగో ఇవాళ ఈ కూటమిని జడ్డిమాలోకాలను చేస్తూ బీజేపీ ఆడుతున్న గేమింగ్ చూడండి. ప్రతి దాంట్లో మీకు వివక్షాన దగ్గర రైల్వే జోను 5 సంవత్సరాలు నిజంగా రాష్ట్రం కోసం ఎవరు నిలబడుతున్నాడో వాళ్ళతో కన్నా ప్రజలతో సైతం దాని ఏమంటారంటే మభ్య పెట్టే సామర్థ్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. వీళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయి, మీడియా హౌసెస్ ఉన్నాయి అని దాన్ని వీళ్ళని అబద్ధాల మీదే అలా బ్యాలెన్స్ చేస్తూ ఉంచుతూ వాళ్ళ పని అలా ఎలా చేసుకుని వెళ్తున్నారో చూడండి. ఈ కేసీఆర్ లాంటి ఉన్నాడు అనుకోండి 3 లక్షల కోట్లు ఏడిచ్చినోరో భయ్ అని అమిత్ షాకి గల్లా పట్టి అడిగిందుడు. అలా ఎడితనం చూడండి. ఎంత అపర మేధావి చాణుక్యతనం ఉన్న వాళ్ళు కూడా గమ్మున ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదా బడ్జెట్ సమావేశంలోని. టక్కనే పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి జ్వరం తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు గమనిస్తున్నారా? ప్రశ్నించే గలం ఆగింది. ప్రశ్నించే గలం ఎప్పుడైతే ఆగిందో గలానికి ఎనర్జీ లెవెల్స్ని అంటే బూస్ట్ చేయడానికి ఎలక్ట్రాల్స్ చిరంజీవి గారి రూపంలో ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఈ పాసిఫికేషన్ ఎక్కడ జరగాలి గమనించుకోండి. ఇవాళ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఒరిస్సాలో వచ్చి కూర్చుని ఉంది. ఇక్కడ నడమంత్ర సిరిలాగా బీజేపీ వాళ్ళకి ఒక 6-8 స్థానాలు వచ్చి వాళ్ళు అడవాడు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇంకా మిగిలింది నేను 1, 2, 3 స్ట్రాటజీ చెప్తాను ఎప్పుడు. ఆ 1, 2, 3 స్ట్రాటజీలో అక్కడ సక్సెస్ నెరేషన్ ఉంది. 2కి ఎమర్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని శక్తుల్ని ఏకీకృతం చేయాలి. ఆల్రెడీ బీసీ పొగెట్టారు దేశం మొత్తం మీద. నెక్స్ట్ కాపు సామాజిక వర్గ పొగ, అంతే కదా. ఈబీసీ రిజర్వేషన్ ఇలాంటివన్నిటితోంచి గతంలో 5% ఇచ్చారు కదా, ఇప్పుడు ఎవరి కోసం ఎవరు అన్న దగ్గర పొలిటికల్ ఈక్వేషన్స్ లో ఒక డ్రిఫ్ట్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఇంకొక వేదిక క్రియేట్ అయ్యాం. ఎంతమంది బీసీలు ఉంటే వీళ్ళు కనబట్టలేదా నీకు? నెక్కచ్చిగా 5% కాపు సామాజిక వర్గానికి ఇస్తారా అన్న ప్రశ్న మళ్ళీ బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం. ఇక్కడ మళ్ళీ ఇందులోనే కొన్ని సామాజిక వర్గాలు ఉన్న రాయలసీమ అంతా వాళ్ళు మళ్ళీ చిరంజీవి గారు అంటారో లేకపోతే ఏమంటారో తిరుపతిలో గెలిపించుకున్న దగ్గర వాళ్ళని బీసీ అంటారా లేకపోతే చిరంజీవి గారి సామాజిక వర్గం అంటారా అన్న ప్రశ్నకి అలా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఎవరికి ఇదంతా డ్యామేజ్? ఇక్కడ ఆల్రెడీ కులగణన జరిగి బీసీ 42% అరౌండ్ స్టార్ట్ అయింది. అక్కడ ఇవి చూడండి. ఒక చూడండి దీపాలు బాంబులు చిన్నపిల్లలకి ఉండాలి, గోడ బాంబులు కొట్టాడు, ఎవడొకటి కొడతాడు, ఆడొకటి కొడతాడు. సెన్సిటివ్గా అదే ఉండదు. ఆ డిస్ప్రపోర్షనట్ బ్లోస్ అన్ని ఎవరు ఎదుర్కోవాలి? ఇదంతా ఉపద్రవం చంద్రబాబు నాయుడు మీద పడుతుంది. మీకు క్యారీ అవుతుంది కదా ఇది. ఇది ఎప్పుడైతే చిరంజీవి గారు నేను నా మాట మాట్లాడారో దీంట్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా జస్టిఫై కాబోతున్నాయి చూడండి. రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్. ఇప్పుడు శత్రువుకి శత్రువు అవతలకి మిత్రుడే కదా, అంతే కదా. ఇప్పుడు మీరు విజయసాయి రెడ్డి మూవ్ని స్ట్రాటజికల్గా గమనించగలిగితే నేను మొత్తం మొట్టు పెట్టడానికి ఒక పెద్ద ప్లాన్ అన్నది ఒక క్లూ ఉందనుకోండి. ఏమన్నా సార్ మేము ఉండి ఆడుకునేది ఏమైనా పక్కకెళ్ళి ఆడుకుంటాం కాసేపు గేమ్ చేయండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ మూవ్లో చిరంజీవి గారికి రాజ్యసభ పడిపోయింది అనుకోండి. ఎవరికి ఉపద్రవం? అంతే కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే డివైడ్ అండ్ రూల్ ఒక వెసులుబాటు ఇచ్చారో, ఉదాహరణకి వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టండి, పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా నిలబెడితే మీ పని అయిపోతుందని వాళ్ళని మబ్బులో పెట్టారు ఎవరిని వైఎస్ఆర్సీపీ. వీళ్ళకేం చేశారు? వీళ్ళని మొత్తం లేపేసే కార్యక్రమం కాబట్టి తెలుగుదేశానికి స్ట్రాటజికల్గా పవన్ కళ్యాణ్ మేము కలుస్తానండి మీరు గేమ్ చేయండి ఫస్ట్ అన్నట్టుగా క్లూస్ ఇచ్చుకుంటూ బిట్ క్వశ్చన్స్ 3-4 ఇచ్చినట్టు వీళ్ళకి ఫస్ట్ 35 మార్కులకి ప్రిపేర్ చేశారు వీళ్ళని, అత్యవసర మార్కులకి. దీంట్లో ట్రంప్ కార్డు కింద మళ్ళీ పవన్ కళ్యాణ్ వాడారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. తెలివితేటలు చూడండి, కృష్ణుడు వాడే కదా. ఆల్రెడీ తెలుగుదేశానికి ద్రౌపది వస్తాభరణం జరిగి కూర్చున్నది. వీళ్ళకి చీర కృష్ణుడు ఇవ్వాలనే నోటబుల్ సిచ్యువేషన్ని 5 ఏళ్ళు అలా 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 స్ప్రింగ్ నది పట్టినట్టు పట్టి కూర్చోబెట్టారు. అష్టదిగ్బంధం ఎలా చేశారు? ఆఖరికి ఆయన జైల్లో పెట్టిన ఎన్వి రమణ అక్కడ కూర్చోబెట్టారు చీఫ్ జస్టిస్ కింద. ఆయన్ని ఏమైనా పని చేయగలిగారే? చూసుకోండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఓన్లీ హడవడి కులకరాలు డబ్బాలు వేసి కలకల ఆడి చచ్చారు తప్ప అవుట్కమ్ మీద ఎవడని మాట్లాడండి. అలాంటి అష్టదిగ్బంధంలో
కృష్ణ పరమాత్ముడు చీర ద్రౌపదికి ఇచ్చినట్టు ఇచ్చి తెలుగుదేశాన్ని అంత స్థాయి ఉన్న పార్టీని కూడా ఇవాళ నిజంగా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఉదాహరణకి వైఎస్ఆర్సీపీకి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోతుంది అన్న ఇన్వర్టబుల్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు తెలుగుదేశం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా. అంతేగా ఆయనే చెప్పారు కదా 134 స్థానాలు వచ్చాయి మాకని. మీరు గమనించుకోండి, ఇది 134 స్థానాలు వచ్చిన క్యాపబిలిటీ ఉండి కూడా ద్రౌపదికి చేరిస్తేనే కానీ కృష్ణుడు ఇది లేవన్న పరిస్థితి క్రియేట్ అయ్యి ఒక అట్రిబ్యూట్ చేసి తీసుకెళ్ళగలిగారు. దీంట్లోంచి ఎప్పుడైతే నెరేషన్స్లో వాళ్ళ అనుసంధానం చేసుకుని అనుగుణంగా ఉంటున్న వాళ్ళతో ఆడుతున్న గేమ్లో చూడండి, అవతల వీళ్ళు కాదంటారు, వాళ్ళని కాదంటారు, ఎవరు కావాలి వాళ్ళకి? ఎవడో ఆటలో అరటి పండ్లో వచ్చి నీ పక్కన నేను చూడండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు 2 టీములకి 5 ఉన్నప్పుడు ఒకడోడు అంటే నువ్వు జోకర్లా ఇటు ఆడు అటు ఆడు అంటారు చూడండి. అలా ఇటు ఆడు అటు ఆడు క్యారెక్టర్ లాంటి రాజకీయాలు చేయించారు ఈ 5 ఏళ్ళు బట్టి. ఈ 5 ఏళ్ళలో వీళ్ళేమో రూలింగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద టార్గెట్. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి అప్పటి నుంచి మొదలెట్టిన టార్గెట్ ఇప్పుడు కంటిన్యూషన్ టార్గెట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆటే. యువతల పక్క రాష్ట్ర ప్రయోజనాలు ఏమవుతున్నాయో, రాష్ట్రానికి రావాల్సినవి ఏమవుతున్నాయో, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న గేమ్ ఏంటో కూడా అర్థం కావట్లే. అలాంటి నిస్సహాయ స్థితిలో కూర్చోబెట్టేళ్ళని 5 ఏళ్ళు కాలక్షేపానికి వెసులుబాట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఒక తిరుపతి విషయంలో ఒక కమిటీ వచ్చింది. ఈ మధ్యలో ఈ లోకల్ సీట్ ఆడావిడేటి అది కూడా ఏఆర్ మీదే. ఆ డైరెక్టర్ గారిని అరెస్ట్ చేయడం, ఎండీ గారిని అరెస్ట్ చేయడం, ఏది టపాసుపూర్తి రాజకీయాలు. అంటే వీళ్ళకి ఏం అవనట్టుగా వీళ్ళని భ్రమింపజేసే రాజకీయానికి తెరలేపుతూ మీ ఆటలు మీరు పక్కెళ్ళి పార్కులు ఆడుకోండి ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ చెప్పుకుంటూ సరే సిట్ చేశారు. ఇంక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని. ఎక్కడ మళ్ళీ లోకల్ పాలిటిక్స్ గేమ్సే, అవును, చిచోరా గేమ్లు అంటారు. ఎవరికి ఉపయోగం? ఒక పక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ దీని మీద హెన్స్ ఫోర్త్ నో మోర్ అన్నట్టుగా ఫుడ్ డౌన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిఐడి అడవడేటి దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు అడవడలేక. ఇక్కడ ఏంటంటే ఇదంతా మభ్య పెడుతూ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరేగా ఉంది. టక్క 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 అవుట్లు పేలినట్టు వెళ్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మీరు లేకపోతే నాకు దిక్కు లేదనే మాటలు చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తితో మాట్లాడిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఢిల్లీ ఎలక్షన్ను ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కంపేర్ చేస్తున్నారు. ఏంటి బటన్ నొక్కడమా? అక్కడ కేజ్రీవాల్ గారు కూడా ప్లాంటెడ్ క్రీచరే. నేను లక్షాలు చెప్తున్నాను, అన్నా హజారే తరఫున ప్లాంటెడ్ క్రీచర్ ఏదైతే ఉంటుందో ఆడుతూ రాజకీయంలో 10 ఏళ్ళు పట్టింది, 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయం వాళ్ళ పక్క తిప్పుకోవడానికి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ రీజనల్ పార్టీలు ఎంత స్ట్రెంథన్గా ఉన్నాయో చూసుకుంటే, ఒక పక్క తెలుగుదేశం, ఒక పక్క వైఎస్ఆర్సీపీ. వీళ్ళిద్దరు మెడలు ఉంచాలంటే అది బీజేపీకి స్ట్రైట్ లైన్ మెథడ్ ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్న ఈ భౌగోళికాలను పెట్టుకుని మీకు అర్థమవుతుందా? వీళ్ళతో ఏవి కాదన్న విషయం ప్రూవెన్ ట్రాక్. ఓకే, అలా చూడండి, ఒక్కొక్కసారి చేయూత పథకంలో తెలుగుదేశం చేయి ఇచ్చినప్పుడల్లా నిలబడిపోతుంటాడు. ఆ కాంబినేషన్ కూడా గెలిచిపోతాడు ఆయన.